మెగా నైన్ టీవీ. పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా సువేందు అధికారి తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో ఆయన తొలి అడుగులోనే స్పష్టమైంది. దశాబ్దాలుగా నలుగుతున్న ఒక అతిపెద్ద జాతీయ భద్రతా సమస్యకు కేవలం ఒక్క సంతకంతోనే చెక్ పెట్టారు. బెంగాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది అన్న వార్త టీఎంసీ జీర్ణించుకునే లోపే తొలి కేబినెట్ మీటింగ్లో సీఎం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అధికారంలోకి వచ్చిన వెంటనే గత మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. బెంగాల్ సరిహద్దుల గుండా జరుగుతున్న అక్రమ చొరబాట్లకు గత ప్రభుత్వమే కారణమని ఆయన నేరుగా టార్గెట్ చేశారు. అంతేకాకుండా దేశ భద్రత కోసం రాబోయే 45 రోజుల్లో సరిహద్దు భూములు పూర్తి నియంత్రణను బీఎస్ఎఫ్ చేతికి అప్పగించాలని ఆయన కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. అసలు ఇన్నాళ్లు టీఎంసీ ఈ భూములను ఎందుకు ఆపింది? ఇప్పుడు 45 రోజుల్లో బీఎస్ఎఫ్ చేతికి పగ్గాలు ఇవ్వాలని సర్కార్ ఎందుకు నిర్ణయించింది? ఈ నిర్ణయం వల్ల దేశ భద్రతలో ఎలాంటి కీలక మార్పులు రాబోతున్నది? భారత్ బంగ్లాదేశ్ మధ్య సుదీర్ఘమైన సరిహద్దు ఉంది. అయితే పశ్చిమ బెంగాల్ పరిధిలోకి వచ్చే సుమారు 850 కిలోమీటర్ల మేర సరిహద్దుల్లో ఇప్పటికీ సరైన కంచె లేదు. ఈ ఓపెన్ బార్డర్స్ని ఆసరాగా చేసుకుని ప్రతిరోజు వేలాది మంది బంగ్లాదేశీయులు అక్రమంగా ఇండియాలోకి చొరబడుతున్నారు. దీనివల్ల డ్రగ్స్ స్మగ్లింగు, ఫేక్ కరెన్సీ లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు విపరీతంగా పెరిగిపోయాయి. అంతేకాకుండా చొరబాటుదారుల వల్ల బెంగాల్ డెమోగ్రఫీ అంటే జనాభా నిష్పత్తి కూడా ప్రమాదకరంగా మారిపోతుంది. ఈ అంశంలో బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారి టీఎంసీని డైరెక్ట్గా అటాక్ చేశారు. గత మమతా ప్రభుత్వం కేవలం తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ చొరబాటుదారులను ప్రోత్సహించిందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. దేశ భద్రత కంటే వారికి మైనార్టీ ఓటు బ్యాంకు ముఖ్యంగా మారిందని, అందుకే బీఎస్ఎఫ్ జవాన్లకు బార్డర్లో కంచె నిర్మించడానికి భూమిని ఇవ్వకుండా ఇన్నాళ్లు అడ్డుకుందని ఆయన ఆరోపించారు. సరిహద్దుల్లో కంచె నిర్మించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది అయినా దానికి కావలసిన భూమిని సేకరించవలసింది మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే. కానీ గత టీఎంసీ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఉద్దేశపూర్వకంగానే ఈ ఫైల్స్ని పెండింగ్లో పెట్టింది. రైతుల భూములు పోతాయి అనే సాకుతో ఇంటెలిజెన్స్ వార్నింగ్స్ ఇచ్చినా సరే కేంద్రానికి భూమిని బదిలీ చేయకుండా సంవత్సరాల తరబడి ఆపేసింది. దీనివల్ల బార్డర్లో బీఎస్ఎఫ్ జవాన్ల చేతులు కట్టేసినట్లయింది. గత ప్రభుత్వం చేసిన ఈ తప్పిదాలను సరిదిద్దేందుకు సువేందు కేబినెట్ యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగింది. అసంపూర్తిగా ఉన్న 850 కిలోమీటర్ల సరిహద్దు కంచె నిర్మాణానికి కావలసిన భూసేకరణను కేవలం 45 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈ గడువు ముగిసిన వెంటనే బార్డర్స్ భూముల్లో ఫుల్ కంట్రోల్ అధికారికంగా బీఎస్ఎఫ్కి బదిలీ అవుతుంది. ఇది చొరబాటుదారులకు, వారికి సహకరించే రాజకీయ నేతలకు అతిపెద్ద షాక్. బెంగాల్లో ప్రస్తుతం కొలువుదీరిన ప్రభుత్వం దేశ భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. సువేందు అధికారి కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం సరిహద్దుల్లో ఎక్కడెక్కడైతే కంచె పనులు ఆగిపోయాయో ఆయా జిల్లాల కలెక్టర్లు యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ పూర్తి చేయాలి. కేవలం 45 రోజుల్లోగా ఆ భూములను పూర్తిగా బీఎస్ఎఫ్కి అప్పగించాలని సీఎం స్ట్రిక్ట్ డెడ్లైన్ పెట్టారు. ఒకసారి భూమి బీఎస్ఎఫ్ కంట్రోల్లోకి వెళితే అత్యాధునిక సెన్సార్లు, డ్రోన్ల సహాయంతో స్మార్ట్ కంచెను వారు నిర్మిస్తారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు బీఎస్ఎఫ్కి పూర్తి స్వేచ్ఛ రాబోతుంది. దీనివల్ల డ్రగ్స్ స్మగ్లింగు, ఫేక్ కరెన్సీ రవాణా, అక్రమ చొరబాట్లకు బార్డర్స్లో శాశ్వతంగా చెక్ పడుతుంది. బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి తీసుకున్న ఈ మొదటి నిర్ణయంతో దేశ భద్రత పట్ల వారి ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. టీఎంసీ ఓటు బ్యాంకు రాజకీయాలకు చెక్ పెడుతూ 45 రోజుల్లో బీఎస్ఎఫ్కి పూర్తి అధికారాలు ఇచ్చేందుకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. బార్డర్ని పటిష్టం చేయడం ద్వారా అక్రమ చొరబాటుదారుల ఆటలకు శాశ్వతంగా చెక్ పడినట్లేని రక్షణ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం బార్డర్ భూములే కాదు, ఆయుష్మాన్ భారత్, ఉజ్వల యోజన వంటి గత ప్రభుత్వం ఆపేసిన ఎన్నో సెంట్రల్ స్కీమ్స్ని కూడా కొత్త ప్రభుత్వం వెంటనే అమలు చేస్తుంది. మరి దేశ రక్షణ కోసం బెంగాల్ కొత్త ప్రభుత్వం తొలి క్యాబినెట్లోనే ఈ డేరింగ్ స్టెప్ తీసుకుంది. రానున్న కాలంలో ఇంకెన్ని సంచలనాలకు కారణమవుతుందో వేచి చూడాలి.